మెయిన్స్కి క్వాలిఫై అయిన ఫ్రెండ్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మెయిన్ స్టెప్ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మనకి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ముఖ్యంగా ఈరోజు గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్కి క్వాలిఫై అయినటువంటి 1,00,000 మందిని ఫేస్ చేయాల్సినటువంటి ఎగ్జామ్ ఇది. అయితే ఇంతకుముందు మనం 4 లక్షల నుంచి 1,00,000 మందికి వచ్చాం. 1,00,000 నుంచి ఇప్పుడు 1,000లోకి వెళ్ళాలి. ఇది చాలా కీలకమైనటువంటి స్టెప్. దాంతోపాటు ఈసారి గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే 3-4 రకాల వ్యక్తులు ఈరోజు మెయిన్స్కి రావడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే జనరల్గా 1:15 అంటే కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేస్తారు అని ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాం. లేదు మేబీ 1:50 అనుకుంటే దాని తగ్గట్టుగా కొంతవరకు కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ తగ్గట్టుగా మనం వచ్చాము, దాని తగ్గట్టుగా ప్రిపరేషన్ అంటే ప్లాన్ చేసుకుంటాం ముందే. కానీ ఈసారి పేపరు దారుణంగా ఉండడం, పేపర్ సెట్టింగ్కి మన ఊహలు అందుబాటులో లేకపోవడం అనేక కారణాలు. ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేసుకోకర్లేదు, మనందరికీ తెలుసు. మెయిన్ ప్రిలిమ్స్ అయిన రోజు నుంచి ఎవరెవరు దీని మీద ఆలోచిస్తున్నామో మనందరికీ తెలుసు. సో ఈ నేపథ్యంలో ఈ రోజున మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి 1,00,000 మందిలో 3 రకాల మంది ప్రధానంగా మనం చూడాలి. ఎందుకంటే ఎగ్జామ్ ఎంత టఫ్గా ఉండబోతుంది అనే దాన్ని మనం ముందుగా ప్లాన్ చేసుకుంటేనే ప్రిపరేషన్ ప్లాన్ బాగుంటుంది. ఇందులో మొదటి రకం ఏంటంటే జనరల్గానే మొన్న జరిగిన పరిస్థితుల్లో కట్ బాగా పడిపోయింది అనుకొని మైనస్ మార్కుల వల్ల దెబ్బతిని, లేదా మొత్తం మీద ఎగ్జామ్ థియేటర్లో మేనేజ్మెంట్ చేసుకోగలిగి ఆ ఎగ్జామ్ పేపర్ని చక్కగా అర్థం చేసుకొని ఎగ్జామ్ మోడల్ని మేనేజ్మెంట్ చేసుకోగలిగి ఏదో రకంగా చేసుకోగలిగి మొత్తంగా పేపర్ని జాగ్రత్తగా అటెంప్ట్ చేయగలిగి అలా చేసేవాళ్ళు కూడా మేబీ ఒక 30-40 అలా వచ్చి జాగ్రత్త పడి ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలామంది ముందుగానే ఒక అంచనాకు వచ్చారు. ఎందుకంటే కట్ పడిపోతుంది కాబట్టి నాకు వచ్చిన 20, 30, 40 మార్కులకి నేను ఖచ్చితంగా క్వాలిఫై అవుతాను కాబట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దాం అనే ఉద్దేశంలో ఆల్రెడీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసినటువంటి వాడు ఉన్నారు. ఇది ఒకటి. వీళ్ళ ప్రిపరేషన్ స్టేబుల్గా అలా వెళ్తూనే ఉంది. ఇక ఇంకొక రకం ఏంటంటే ఈ ఎగ్జామ్ నేపథ్యంలో అసలు ఎన్ని మార్కులు వస్తాయో అర్థం కాక బాగా మార్కులు చేసుకోవడం మైనస్ మార్కుల వల్ల పడిపోయి 20 లోపు కూడా వచ్చేసి బాగా సీరియస్గా చదివినవాడు, బాగా సిన్సియర్గా చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా సో ఈ ఎగ్జామ్ మాకు రాదు, రిజల్ట్ వచ్చినాక ఏదైనా మార్పు జరిగితే లేదా 1:100 ఇస్తే ఏదైనా తక్కువ కట్ ఆఫ్ రిజల్ట్ వచ్చేస్తే అప్పుడు రిజల్ట్ని బట్టి చూద్దాంలే అని వాళ్ళ పనుల్లో పడిపోయిన వాళ్ళు, రిజల్ట్ వచ్చినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఒకడు ఉన్నారు. ఇక మూడవ రకం ఏంటంటే అసలు పూర్తిగా నాకు ఈ ఎగ్జామ్ రాదు, బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యారు. వీళ్ళు కూడా చాలా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి బాగా ఖచ్చితంగా గ్రూప్ 2 కొట్టే లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులే చాలామంది. ఇంచుమించు వీళ్ళు నాకు తెలిసి 1,00,000 మందిలో 30-40% మంది ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఇంకా మరీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి అందని మార్క్స్ చూసుకొని ఇక రాదు ఎగ్జాము, ఇంకా అనవసరం అనేసి మానేసి పూర్తిగా దీని మీద నమ్మకాలు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ఈరోజు ఛాన్స్ వచ్చింది. అంటే నాకు రాదు అన్న అవకాశం మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. ఎవరికి? దాని మీద చాలా కష్టపడిన వాళ్ళకి మళ్ళీ. సో అటువంటి సందర్భాలు ఎలా ఉంటాయి? వాళ్ళ యొక్క కష్టం ఈ రోజున రెట్టింపు అవుతుంది. అంటే ఒక అవకాశం వస్తుందని భావించిన వాడు స్టేబుల్కి, రాదని భావించి వచ్చిన వాడికి ఉండేటువంటి కసికి తేడా ఉంది. సో ఈరోజు అటువంటి వాళ్ళు కూడా చాలా కీలకంగా ఉన్నారు. మా ఫ్రెండే ఉన్నాడు ఉదాహరణకి, తనకి ఎగ్జామ్ రాదు అని చెప్పి ఆఫీస్లో జాయిన్ అయిపోయాడు. ఫస్ట్ వాడి ప్లాన్ ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినాక జాబ్లో జాయిన్ అయిపోతూ ఆల్రెడీ ప్రిపేర్ అయిన సబ్జెక్ట్సే కాబట్టి రోజుకు 6 గంటల ప్రిపరేషన్ సరిపోతుంది కాబట్టి 6 గంటల ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ మెయిన్స్ ప్రిపేర్ అవుదాము అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఎగ్జామ్లో బాగా దారుణంగా దెబ్బతిన్నాడు అనిపించుకున్నాడో ఆ రోజు నుంచి నేను ఎగ్జామ్ రాదు, నాకు మెయిన్స్ క్వాలిఫై కాను అనుకొని తను పూర్తిగా మానేశాడు. కానీ ఈరోజు 1:100 వచ్చింది. రాగానే వెంటనే లీవ్ లెటర్ పెట్టేశాడు. అంటే ఒకప్పుడు మెయిన్స్కి 6 గంటలు కోచ్ ప్రిపేర్ అవుతూ కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు. ఈరోజు 12 గంటల ప్లాన్ కావాలి అని అడిగాడు. కనీసం 12 నుంచి 15 గంటలు చదువుతూ అంటారు ఈ 3 నెలలు. ఎందుకంటే పోయింది అనుకున్న అవకాశం మళ్ళీ నాకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను రెట్టింపు కసితో ఈరోజు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది నాకు అంటూ వాడు ఒక తన యాటిట్యూడ్ చూపాడు. అంటే ఏంటి అంటే దెబ్బతిన్న పులి కూడా ఈ రోజున రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది. అటువంటి వాళ్ళు ఈ 90,000 మందిలో సుమారు 30,000-40,000 మంది ఉన్నా కూడా 30,000-40,000 మంది ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. సో ఎనీహో ఏదైనప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది 1,00,000 మంది వచ్చారు కాబట్టి ఇది మామూలుగా జరిగే మెయిన్స్ కంటే డబల్, ట్రిపుల్ టఫ్గా ఉండే
ఎగ్జామ్గా మనం ముందుగా భావించాలి. ఆ విధంగానే మనం ఈరోజు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఏదో 3 గంటలు 6 గంటలు మనకు అవకాశాన్ని బట్టి, సెలవు లేకపోతే ఆ పరిస్థితిని బట్టి అడ్జస్ట్ అవుదాం అనుకోవద్దు. సెలవు ఉన్నా లేకపోయినా మ్యాక్సిమం ఎఫర్ట్ ఉండేలా ఈ 3 నెలలు అంటే 100 రోజుల పాటు మనం ప్రిపేర్ అయి తీరాల్సిన పరిస్థితి. సో కాబట్టి నేను ఆల్రెడీ ఈ 100 రోజులకు సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ తయారు చేశాను. 100 రోజుల ప్రిపరేషన్ ప్లాన్ అంటే 2 అంశాలు. మనం ఎంతసేపు చదవాలి, ఎన్ని గంటలు చదవాలనే ఐడియా కొంత ఉంటుంది. ఎలా చదవాలి, ఈ 100 రోజులు ఎలా చదవాలని ఒక ఐడియా ఉంటుంది. ముందు ఏంటంటే 100 రోజులకు సంబంధించి అంటే మనకి మేబీ కొంతమంది నోట్స్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, కొంతవరకు నోట్స్ సగం రాసుకొని ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా మీరు ఈ ఏప్రిల్ నెల 30 నాటికల్లా ఫస్ట్ రివిజన్ అనుకోండి. విత్ నోట్స్లో ఫస్ట్ రివిజన్. ఈ రివిజన్లో మీరు సబ్జెక్ట్ అంతా 4 సబ్జెక్ట్సే మీరు చదవాల్సిన 4 సబ్జెక్ట్స్, కొంత కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 4 సబ్జెక్ట్స్ కరెంట్ అఫైర్స్ కలిపి మనకి కొత్తగా రావాల్సిన ఆర్థిక సర్వే అవసరమే లేదు. ఎందుకంటే జూలైలో ఆర్థిక సర్వే వచ్చిన ఎగ్జామ్ డేట్ జూలై. కాబట్టి ఆర్థిక సర్వే మన కొత్త గవర్నమెంట్ వచ్చి చేసుకోవడానికి జూలై ఆగస్టు అవుతుంది. కాబట్టి పాత ఆర్థిక సర్వే, పాత బడ్జెట్, రీసెంట్ బడ్జెట్ వీటిని తీసుకొని మనం చక్కగా ప్రిపరేషన్ సంబంధించిన నోట్స్ని మీరు ఏప్రిల్ నెలాఖరికల్లా విత్ నోట్స్తో ఫస్ట్ రివిజన్ కంప్లీట్ చేసుకోండి. సెకండ్ రివిజన్ మే 1 నుంచి మే నెలాఖరు వరకు. ఆ 30 డేస్లో కొంతమంది తక్కువలోనే సబ్జెక్ట్ అయిపోతుంది అనుకుంటారు, కానీ ఎక్కువగా చదవండి, ఇంకా లోతుగా చదవండి. నేను ఫస్ట్ ఎందుకు 3-4 రకాల వ్యక్తులు ఉంటారు అని చెప్పానంటే కాంపిటీషన్ యొక్క ఈరోజు కాంపిటీషన్ యొక్క ప్రిపరేషన్ యొక్క స్థాయి రెట్టింపు అయింది. కసిగా చదువుతున్న వాళ్ళు, దెబ్బతగిలి వచ్చిన వాళ్ళు, రాదేమో అని వచ్చిన వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ప్లాన్ చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి దీంతో పాటు మనకి ఏపీపీసీ ఇచ్చేటువంటి పేపర్ ప్యాటర్న్ ఆల్రెడీ ఉంది, అది ఎలా వస్తుందో మనకు తెలియదు. ఇన్ని సవాళ్ళు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంత టైం పెడుతున్నారు అనే దానికంటే ఖచ్చితంగా ఈ 100 రోజులు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఫస్ట్ రివిజన్ మీరు నోట్స్ తయారు చేసుకునే పని ఉంటే దాంతో కలిపి ఏప్రిల్ పూర్తి చేయండి. మే నుంచి మీరు పూర్తిగా ప్రిపరేషన్, రీడింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్ అంతే. సో ఆ విధంగా మే నెలంతా సెకండ్ ప్రిపరేషన్ పూర్తి చేయండి. జూన్ నెల మొత్తం ఫైనల్ ప్రిపరేషన్ అంటే మూడో రివిజన్ అది. మూడో రివిజన్ మొత్తం చదివిన దాన్ని ఒకసారి మళ్ళీ రివిజన్ చేయండి. డౌట్స్ ఎక్కడున్నాయో, డౌట్స్ ఏ ఏరియాలో మీకు ఉన్నాయో వాటిని మళ్ళీ 2-3 సార్లు రివిజన్ చేయండి. అవన్నీ కలిపి మూడో రివిజన్ కల్లా మీరు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ ఓరియంటేషన్ మీద కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేయాలి. ఇప్పుడు జూలై నెల వస్తుంది. సో జూలై నెలలో 1 నుంచి 20 వరకు 4వ రివిజన్ పెట్టుకోండి. ఈ 4వ రివిజన్ కూడా మీరు ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏరియాలో డౌట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నారు, ఏపీపీఎస్సీ వాళ్ళు ప్రిలిమ్స్లో, అలాగే మన రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చినటువంటి పేపర్లో ఇచ్చిన పేపర్స్ సెట్టింగ్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వాడు తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి సంపాదించగలిగాడు, ఎక్కడి నుంచి ఎక్కువగా కవర్ చేయగలిగారు అనే విషయాల మీద కూడా మీరు పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టండి. అవన్నీ జూలై నెల 4th రివిజన్లో ఖచ్చితంగా మీరు జూలై నెల 4th రివిజన్లో వీటి మీద పూర్తిగా స్థాయిలో ఆ 20 రోజులు ప్రిపేర్ అవ్వండి. సో జూలై 21 నుంచి 26 వరకు మీరు ఫైనల్గా ప్రాక్టీస్ మోడ్లో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి 1 వీక్. సో జూలై 27 ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ ప్రిపరేషన్స్ 28 ఎగ్జామ్. ఇలా మీరు 3 లేదా 4 రివిజన్ ప్లాన్ ఖచ్చితంగా చేసుకోండి. ఏప్రిల్, మే, జూన్, జూలై 1 to 20, జూలై 21 to 26, 27, 28 ఇలాగా ఆ యొక్క డేట్స్ ఆధారంగా 28 మనకి జూలై ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా 3-4 డివిజన్ ప్లాన్ చేసుకొని ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ మీరు డౌట్స్ పడ్డారు, ఎక్కడ మీరు మ్యాచింగ్ చేయలేకపోయారనే విషయంలో రివిజన్ చేసుకోండి. ఇక టైం అంటారా, టైం ప్లాన్ మీద కూడా మా ఫ్రెండ్ ఒకడు నేను ఇందాకే అన్నాను, తను 6 గంటలు చదవాలనుకున్న దాన్ని అనుకోని అవకాశం మళ్ళీ వచ్చింది కాబట్టి 12 గంటల ప్లాన్ అనుకున్నాడు. దానికోసం ఒక మోడల్ నేను తయారు చేసి ఇచ్చాను, అది కూడా నేను పక్కకు చూపిస్తున్నాను. ఆ ప్లాన్ ఏంటంటే జనరల్గా మనం రాత్రి తెల్లవారు చదివే ప్లాన్ పెట్టుకోకూడదు. హెల్త్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్, హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ మనకుండే టెన్షన్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఎగ్జామ్ టైంకి హెల్త్ పాడైనట్టుగా ఏం చేసుకోవద్దు. మార్నింగ్ సెషన్ చాలా బెస్ట్ కాబట్టి మార్నింగ్ 5 to నైట్ 9:30 to 10 ఇనఫ్, చాలు. 4 సబ్జెక్ట్స్. సో మీరు రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ 3 గంటలు అనుకున్నారు అనుకోండి, ఉదయం 5 నుంచి 8 వరకు ఒక్కొక్క సబ్జెక్ట్, 8 నుంచి 9 వరకు టైం వదిలేస్తుంది రిఫ్రెష్మెంట్స్ ఆడికి. సో 9 నుంచి 10, 11, 12, 12 నుంచి 1 గంట లంచ్ ఇలాంటి ఎన్నో చేసుకోండి. 1 నుంచి 4 వరకు ఒక సబ్జెక్ట్ అంటే 3వ సబ్జెక్ట్. 4 నుంచి 5 వరకు కొంచెం టైం వదిలేసుకోండి. 5 నుంచి 8 వరకు 3 గంటలు 4వ సబ్జెక్ట్ అయిపోతుంది. సో 8 నుంచి 8:30 వరకు డిన్నర్, కొన్ని రిఫ్రెష్మెంట్స్ అన్ని చూసుకున్నాక 8:30 నుంచి 9:30 లేదా 10
ఒక పాత మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. ఒక పాత మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ మోడల్ పేపర్, పాత మోడల్ పేపర్ అంత అవసరం లేదు. ఆ మోడల్ పేపర్లో మీకు ఇంచుమించి 4 సబ్జెక్ట్స్ సంబంధించిన అంశాలే. లేదు మీరు ఎక్కడక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుతున్నవి ఉన్నాయి, ఆ చదివినట్లు ఎక్కడో కొన్ని పాయింట్స్ మీకు డౌట్స్ వచ్చినాయి, రాసుకోండి ఒక బుక్లో విడిగా. ఆ డౌట్స్ రిమైండ్ చేయండి. అలాగే మీకు ఎక్కడెక్కడ మ్యాచింగ్ పాయింట్స్ అయితే బాగుంటాయి, ఆ మ్యాచింగ్ పాయింట్స్ అంటే ఒక దగ్గర చేర్చుకోండి. సో ఈ విధమైన ప్రాక్టీస్ మోడ్లో, అంటే గ్రూప్ 1లో మనం డిస్క్రిప్షన్ రాయడానికి మనం నోట్స్ రాసుకుంటాం తక్కువ టైంలో ఆ క్వశ్చన్స్ రాయడానికి. అదే టైప్ ప్రాక్టీస్ని మీరు ఇక్కడ ఆ 1 అవర్లో చేయాలి. నోట్స్ రాసే విధానంలో కాదు, మ్యాచింగ్ పాయింట్స్ తెచ్చుకోవడంలో, క్వశ్చన్ పేపర్ చదవడంలో, డౌట్స్ ఉన్న వాటిని వెతికి మళ్ళీ ఫైనల్ చేసుకోవడంలో, నెక్స్ట్ రివిజన్కి ఇవి మళ్ళీ కంటిన్యూ అయ్యే విధంగా, ఈ విధంగా మీరు ఖచ్చితంగా మోడల్ ప్లాన్ ప్రకారం ఫస్ట్ 3 లేదా 4 రివిజన్స్ ప్లాన్ చేసుకోండి. వాటికి తగ్గట్టే డైలీ మీరు చదవగలిగే టైం ప్రకారం మీరు ఉన్న అవకాశాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇక తప్పదు ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలి అంటే మార్నింగ్ 4కి 4 to 8 4 అవర్స్ ఉంది. అలాగే ఈవినింగ్ 5 to 9 4 అవర్స్ ఉంది. 1 అవర్ నేను చెప్పిన అవర్కి సరిపోతుంది. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకొని అప్పుడు 2 అవర్స్ అవుతుంది, ఫుల్ టైం అయితే 3 అవర్స్ అవుతుంది. అలా ప్లాన్ చేసుకోండి. మధ్య మధ్య రిఫ్రెష్ అవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్కి, గంటకి ఒకసారి ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసుకొని మీరు ఏం చదివారో అదే ఆలోచించండి. సో మానసికంగా, శారీరకంగా కూడా మీరు మంచి బలమైనటువంటి యాటిట్యూడ్ ఉండేలాగా మీరు ఈ 100 రోజుల ప్రణాళికను ప్లాన్ చేసుకొని పేపర్ మీద పెట్టి చదివి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.